లోపలికి వచ్చి చొచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే లోపలికి వచ్చి దాడి చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు. వైసీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి అప్రజాస్వామికంగా ప్రస్తుతం నిరసన అయితే చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. ఇప్పటికే గతంలోనే ఆంధ్రజ్యోతి సంస్థలపై దాడులకు వాళ్ళైతే ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. పక్కాగా ప్లాన్ అయితే నిర్వహించుకున్నారు. ఉదయం 6 గంటల నుంచే ఆంధ్రజ్యోతి సంస్థలపై ఎలాంటి దాడి చేయాలి, అలాగే ఏ విధంగా దాడి చేయాలనేది మూకుమ్మడిగా వాళ్ళంతా కూడా గ్యాదర్ అయి ప్రస్తుతం ఇక్కడికి వస్తున్న దృశ్యాలను కూడా చూసుకోవచ్చు మనం విజువల్స్లో. ఆంధ్రజ్యోతి సంస్థలపై దాడికి వచ్చిన తీరును ఒకసారి అంబటి రాంబాబు కూడా చేరుకున్నారు. అయితే పోలీసులు విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. చాలా ఎక్కువ మందిలో ఇక్కడ వచ్చి ప్రస్తుతం నిరసన అయితే చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. ప్రధానిక మహిళలు ముఖ్యంగా మహిళలు సిగ్గుపడే విధంగా ఏదైతే ఏబిఎన్ రాధాకృష్ణ గారు వ్యాఖ్యలు చేశారో వెంటనే బేసరతగా దేశ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. అంతేకాదు ఈరోజు ఏబిఎన్ రాధాకృష్ణ గారు బహిరంగ తన పత్రిక ద్వారా క్షమాపణ చెప్పి మహిళలకి కేవలం ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలే కాదు, దేశ ప్రధానికాన్ని దేశ మహిళల్ని ఏబిఎన్ రాధాకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా బాధించాలని తెలుసుకుంటూ జర్నలిజం పట్ల ఏమాత్రం విశ్వాసం ఉన్నా వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పి మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. అప్పటిదాకా ఈ ఉద్యమం ఆగదని తెలియజేసుకుంటున్నాను. మానవ విలువలు అలాగే పత్రికా విలువలు ఒక మనిషి జన్మ ఎత్తి వేరే వాళ్ళకి మోసం చేస్తూ ఏ రకంగా రాజకీయ వ్యభిచారిగా మారి మానవ విలువలు తన రాజకీయ తల్లికి అవసరం కోసం తల్లికి పనిచేస్తున్నటువంటి యజమాని